అచ్చా, భవిష్యత్తు ప్లాన్ ఏమైనా వేసుకుంటారా, ప్రణాళిక? ఏం భవిష్యత్తు లేదు. ఉన్నది భవిష్యత్తు ప్లాన్ అనేది ఎవరి భవిష్యత్తు వాడు వేసుకుని ప్రతి ఒక్కడు కలెక్టర్ కావాలి, ప్రతి ఒక్కడు గొప్ప చదవాలి, ఏం భవిష్యత్తు రాసేది భవిష్యత్తు అనేది ఏం భవిష్యత్తు ఉంటుంది? ఏం బతికినాం ప్రపంచంలో, వచ్చినాము, పిల్లలు చదువుతూ ఉంటారు, రేపు ఇట్లా కావాలి అట్లా, నాకు నేను భవిష్యత్తులో ఎదగాలి, ఇట్లా ఎదగాలి, డిసిప్లిన్, ఉన్నత స్థానంలో ఏం రచయిత అయితేంది, కవి అయితే కూలి అయితేంది, భవిష్యత్తు అనేది ఇట్లా ఉండాలని, ఇట్లా వందేళ్ళు బతకాలని, ఎట్లా ఉంటే తింటే తింటాము, ఉంటే ఉంటాము, పోతూ నడుస్తుంది బతుకు. మనం ఒకరికి బతికినంత కాలం ఒకరికి మనం ఉన్నతాన ఆనందం ఉండాలి. మనం ఉన్నతాన మనం చూస్తే డబ్బా వీడికి ఎంత పోకరు ఉందో అనకూడదు. మా ఊళ్ళో నాగన్న అన్నాడు ప్రొఫెసర్, ఒక ఎరకలి నాగన్న ఉంటుండే ఆ పాట మేము, మా ఊరి శివర వేసుకున్న గుడిసె ఒకటుండే, బూడిది పిర్రాల బుడ్డ గోసి బిర్రుగా నడుముకు ఎగపోసి, చెడుగుడు అడుగు ఎలుగులెంకటి పిట్ట పరుగు, ఎడుమ సేతుల ఎదురు బరుగు, ఈతవన మనమెల్లు తిరుగు, అడవిలో గని దొరికినట్టుగా నాగన్న లేత బరుగును తను తడిమి మురిసేది, కడుప తలుపు లేని గుడిసే, కడపలే తలుపులేదు భయించొద్దు, కడుప తలుపు లేని గుడిసే, తుంగ ముస్తలు దాసే గరిసే, ఇడుపున ఒక దోనె వెలిసే, పంది పిల్లల దరికి విలిసే, ఉలువ జొన్న పొట్టు ఉలిసే, ఊరి ఎంగిలి కొంత గలిసే, కుడి తిని కుడి సేతనే గలిపే, సమదృష్టి ఎట్లా ఏ రమణ మహర్షి ఎరక చేసెను, కుడి తిని సేతనే గలిపే, ఆ పంది పిల్లల ప్రేమతో విందున్నదని పిలిసే, సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరగని మొక్కేటోడు, బట్ట పందికి కళ్ళు దాపి భాగవతం వినిపించేటోడు, రాగి గున్నకు తోడు చూపి యోగముల తిలకించేటోడు, పందులే తన బంధువర్గముగా బాధల్లో సుఖమును బతుకునే కల పోసుకునేది, ఆవుతో సికారుకెళ్ళి 5 కంసులు తెచ్చేటోడు, అలాలు చేసే అలికి ఓటి కళ్ళు పోసే గౌడు కోటి, ఇంటిదాని ఎందుకోటి వీణుంచుకున్న ఎల్లి కోటి, ఆకలని యాచించటోనికి అడగకుండానే దానమోటి, 5 కన్ను కాటెక్కువ పడితే ఆ పిట్టెలను అడవిలోనే వదిలి వచ్చేది, చెయ్యి ఎత్తులేసే నల్ల తాసును వడిసి పట్టి, పానముండంగానే దాన్ని పంటి కూరల విషము విండి, పుసలు కొట్టే విషనాగులకే భూలునే పుట్టించేటోడు, ఊరి పెద్దల చూసి ఎందుకో నాగన్న వెనుకట ఉరుకులు పరుగులు పెట్టేది. ఉక్క పాట కాదు, కురువ నాగన్న మీద రాసి, కురువ మల్ల మాసే చల్లదాగే కుమ్మారుల తప్ప కుమ్మనరిగే గుడ్డలు సిప్ప, జానడంతా మోదు కూర్చుంటుంది తప్ప ఏది ఘోరం ఎందుకు మావని, ఏం భవిష్యత్తు రాసి ఘోరటం కన్నా